హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి కాలనీ కూకట్పల్లి. ఈరోజు మగవారిలో చూసుకుంటే కనుక ఈ అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది చిట్లిపోవడం కావచ్చు, లేకపోతే అక్కడ నుంచి ఒక తెల్లటి జిగురు లాంటిది కారడం కావచ్చు, లేకుంటే వెనక్కి పోకపోవడం కావచ్చు. ఇట్లాంటి ఇష్యూస్ చాలా చూస్తూ ఉంటాం. దీన్ని మనం బెలనైటిస్ అని, బెలనోపాస్థైటిస్ అని అంటుంటాం. యూజువల్గా ఏంటి అంటే ఆ అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది బాగా ఎలాస్టిక్గా ఉంటుంది. మనకు పుట్టుకతోటి అది చర్మం ఎక్కువ ఉంటుంది అండ్ ఎలాస్టిక్గా ఉంటుంది. సో మనకు అంగం ముందున్న చర్మము వెనక్కి లాగినప్పుడు ముందరున్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్లాండ్స్ అంటాం అన్నట్టు. ఆ గ్లాండ్స్ వెనక్కి మంచిగా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. ఎంత ఫ్రీగా మూవ్ అయితే అంత మంచిది అన్నట్టు. కానీ అలా ఫ్రీగా మూవ్ కాకపోతే కనుక ఒక దగ్గరికి వచ్చి స్ట్రక్ అయిపోవడము, ఫ్రీగా మూవ్ అయ్యేటప్పుడు బాగా విపరీతమైన నొప్పి కావడము, మంటలేవడము, వెనక్కి వచ్చిన చర్మం మళ్ళీ ముందరికి రాకపోవడము, వెనక్కి వచ్చే క్రమంలోనే చిట్లిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. దీన్నే మనము ఫైమోసిస్ అని చెప్పి అంటుంటాం. ఫైమోసిస్ అంటే ఏంటి అంటే చర్మం అనేది వెనక్కి పోకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్కి ముఖ్య రీజన్ ఏంటి అంటే బెలనైటిస్. దీన్ని మనం ఇది ఎందులో చూస్తాం, ఏ పేషెంట్లో చూస్తామంటే షుగర్ వచ్చిన పేషెంట్లో చూస్తుంటాం. సో డయాబెటీస్ ఏదైతే ఉందో, షుగర్ ఏదైతే ఉందో ఒక్కసారి అటాక్ అయ్యింది అంటే కనుక అది మన జీవితాంతం వెంటబడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే డయాబెటీస్ మనకు వచ్చిందో ఆ డయాబెటీస్ వచ్చినప్పటి నుంచి ఆ ముందరున్న చర్మం ఏదైతే ఉందో, అంగ ముందరున్న చర్మము అది స్లోగా దాని ఎలాస్టిసిటీని కోల్పోతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఆ ఎలాస్టిక్గా వెనక్కి లాగ గుణం ఏదైతే ఉందో, వెనక్కి లాగినప్పుడు ఫ్రీగా వచ్చే గుణం ఏదైతే ఉందో అది పోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వెనక్కి రాకుండా అది స్ట్రక్ అయిపోవడము, వెనక్కి బలవంతం చేసినప్పుడు చిట్లిపోయినట్టుగా అనిపించడము, అక్కడ ఒక రకమైన తెల్లటి జిగురు లాంటి పదార్థం రావడము, అక్కడ చూడడానికి కూడా చర్మం మంచి గమనిస్తే కనుక, కేర్ఫుల్గా గమనిస్తే కనుక చర్మము యొక్క కలర్ కూడా మారుతూ ఉంటుంది. కొంచెం వైటిష్ కలర్లో రావడం, తెల్ల కలర్గా రావడము, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. చాలామందికి నార్మల్గా ఉన్నప్పుడు బాగానే వెనక్కి ఫ్రీగానే మూవ్ అవుతుంది, కానీ కొందరికి ఎరెక్షన్ అయినప్పుడు వెనక్కి మూవ్ కాదు. అట్లాంటి వాటిని కూడా మనం ఫైమోసిస్గా కన్సిడర్ చేస్తాము. నార్మల్ అప్పుడు అంతా మంచిగానే ఉంటుంది, వాళ్ళకి వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోగలుగుతారు. కానీ ఎరెక్షన్ అయినప్పుడు చర్మం వెనక్కి పోకుండా ముందర స్ట్రక్ అయిపోతుంది. ఒకవేళ వెనక్కి వచ్చిన చర్మం ముందరికి రాకపోవడము, తెల్లటి జిగురు లాంటిది కారడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఇది ఎక్కువ డయాబెటీస్ పేషెంట్లో, షుగర్ వచ్చిన పేషెంట్లనే చూస్తూ ఉంటాం అన్నట్టు. సో వీటికి ఏంటి మరి చికిత్స ఏంటి, ఎటువంటి చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి, ఏది లేటెస్ట్ ట్రీట్మెంట్ అనేది మనకు ఇండియాలో అవైలబుల్ ఉందని చూసుకుంటే కనుక కన్వెన్షనల్ మెథడ్, ఇంతకుముందు కోత మెథడ్లో చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా చాలామంది డాక్టర్స్ కోత మెథడ్లో చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే కోత కోయడం వలన ఆ ఏరియాలో ఉన్న చర్మము చూడడానికి జిగ్జాగ్గా అవ్వడము, కుట్లేయడం ద్వారా విపరీతమైన నొప్పి కావడము, అండ్ రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 15 నుంచి 20 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, పథ్యం ఉండాల్సి వస్తుంది. షుగర్ ఉన్న పేషెంట్లు అయితే కనుక కుట్లేస్తే అసలుకే మానకపోవడం అనేవి చూస్తూ ఉంటాం. రెండో మెథడ్ చూసుకుంటే లేజర్ అనేది వచ్చింది. లేజర్లో కూడా కట్ చేసేది సిజర్తో బదులు లేజర్తో కట్ చేస్తాం. బట్ అందులో కూడా కుట్లు అనేది మళ్ళీ సర్వసాధారణ కుట్లు వేయాల్సి వస్తుంది. బట్ ఇండియాలో లేటెస్ట్ ఏదైతే సర్జరీ ఉందో అది స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కేఎస్ఆర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్తో చేయడం జరుగుతుంది. ఇది అన్నిటికంటే ఒరిజినల్ స్టేప్లర్ అండ్ లేటెస్ట్ స్టేప్లర్. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ తోటి ఏమవుతుందంటే మనం ముందరున్న చర్మాన్ని పిన్నుల మెథడ్ ద్వారా అక్కడ ఉన్న చర్మాన్ని తీసేస్తాం అన్నట్టు. అంటే ఎటువంటి కుట్లు అనేవి ఉండవు, ఎటువంటి నొప్పి ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. జీరో బ్లీడింగ్ తోటి మనం సర్జరీ చేయడం జరుగుతుంది. సో మనకి ఇది జస్ట్ ఒక 5 minutes ప్రొసీజరు, హాఫ్ అన్ అవర్లో పంపించడం జరుగుతుంది. ఆ ముందరున్న చర్మాన్ని, అంటే ముందర గ్లాండ్స్ ముందర ఏదైతే చర్మం ఎక్స్ట్రా చర్మం ఉందో ఆ ఎక్స్ట్రా చర్మాన్ని కరెక్ట్గా ఎంత తీయాలనేది మిషనే సెలెక్ట్ చేస్తుంది. ఇందులో సైజెస్ ఉంటాయి అన్నట్టు. 12 సైజు నుంచి స్టార్ట్ అయ్యి 12 mm సైజు నుంచి స్టార్ట్ అయ్యి 36 mm వరకు ఉంటుంది. డిపెండ్ ఆన్ ఏజ్, డిపెండ్ ఆన్ పెనిస్ పెనిస్ యొక్క గర్త్ని బట్టి మనం ఈ మెజర్మెంట్ అనేది తీసుకుంటాం. దాన్ని బట్టి మనం స్టేప్లర్ అనేది సెలెక్ట్ చేస్తుంటాం. ఈ స్టేప్లర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది యూజ్ అండ్ త్రో, డిస్పోజబుల్ స్టేప్లర్. ఒక పేషెంట్కి ఒకటే వాడడం జరుగుతుంది అన్నట్టు. తర్వాత పడేస్తాం. మళ్ళీ నెక్స్ట్ స్టేప్లర్ ఇంకొక కొత్త వ్యక్తికి ఇంకొక కొత్త స్టేప్లర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్లో అడ్వాంటేజ్ ఏంటంటే లోపల వాడే పిన్స్ ఏవైతే ఉన్నాయో 0.3 mm థిక్నెస్ పిన్స్ ఉంటాయి. అవి స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్తో ఉంటాయి. అవి మనం ఒకవేళ స్నానం చేసినా, శుభ్రం చేసుకున్న రస్ట్ పట్టదు అన్నట్టు. స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసి ఉంటుంది కాబట్టి. ప్లస్ దాంట్లో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో, అంటే ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్లో డైరెక్ట్గా చర్మానికి పడకుండా ఒక రింగ్ అనేది పెట్టింటాం అన్నట్టు. ఆ రింగు మీద నుంచి పిన్స్ అనేవి చర్మాన్ని అతుక్కుంటాయి. సో దీనివల్ల చర్మానికి పిన్స్ అటాచ్మెంట్ ఉండవు, డైరెక్ట్ అటాచ్మెంట్ ఉండదు, మధ్యలో సిలికాన్ రింగ్ ఉంటుంది. సో ఆ సిలికాన్ రింగ్ ఊడిపోయే కొద్దికల్లా పిన్స్ అన్నీ ఊడిపోతాయి. ఇది కేఎస్ఆర్ యొక్క అడ్వాంటేజ్.
అందులోనూ కంప్లీట్ పెయిన్లెస్ ఉంటుంది ప్రొసీజరు. ఒక 2 to 3 days మాత్రం ఏదో పట్టేసిన ఫీలింగ్, ఏదో అక్కడ జరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ ఇన్ని రోజుల వరకు చర్మం కవర్ అయి ఉండే గ్లాండ్స్ మీద, ముందర ఉన్న భాగం మీద ఇప్పుడు మనం ఆ చర్మం తీసేసినాం కాబట్టి ముట్టుకుంటే జిల్లు మన రావడము, ఒక రకమైన సెన్సేషన్ రావడం అనేది ఒక 2 to 3 days ఉంటుంది. బట్ ఈ 2 to 3 days కూడా వాళ్ళు ఏం జాబ్కి వెళ్ళకుండా ఉండాల్సిన అవసరం లేదు, పథ్యం చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. మెయిన్గా వాళ్ళ యథావిధిగా వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ కావాలి అనుకుంటే కనుక నన్ను ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఈ కేఎస్ఆర్ సుంతి ఆపరేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.